మన విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది కదండి. ఆ రైల్వే స్టేషన్లో 10వ నెంబర్ ప్లాట్ఫామ్ ఉంటుంది పంజా సెంటర్ వైపు. ఆ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర మీరు చూసినట్లయితే ఎప్పుడైనా అక్కడ వాళ్ళకి అర్థమైద్ది బాగా. ఎప్పుడైనా టికెట్ల కోసం మనం అలా వెళ్తే మెట్లు ఎక్కిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత జనరల్గా ఏ రైల్వే స్టేషన్లో అయినా సరే టికెట్లు ఇచ్చే దగ్గర పక్కన కూర్చోడానికి వెయిటింగ్ ఏరియా ఉంటుంది. ఆ వెయిటింగ్ ఏరియా మీరు చూసినట్లయితే అక్కడ చాలామంది వింత వింత ప్రవర్తనలు చేస్తూ ఉంటారు. అక్కడ కూర్చోడానికి కూడా లేకుండా బ్యాక్ సైడ్ అనమాట ఆ ఏరియా అంతా కూడా మేము ఒక వీడియో పెడతాను చూడండి. ఏరియా అంతా కూడా ఉమ్ములు వస్తా పాసులు పోస్తా అక్కడే కడుగు మొహాలు కడుక్కుంటా అక్కడ ట్యాబ్ లాగా ఉండిద్దిలేండి. ఇంకా వేరే ఫ్యామిలీస్ కానీ ఎవరైనా పిల్లలు వచ్చినా కూడా ఆ చైర్లో కూర్చోలేని పరిస్థితి, భయంకరం బ్యాడ్ స్మెల్, ఉండలేము అనమాట ఒక నిమిషం కూడా అలాంటి పరిస్థితి. అయితే ఒకళ్ళిద్దరు పేదోళ్ళు ఉంటారు, నేను కాదే అంటల్లా. పేదోళ్ళు ఖచ్చితంగా ఎక్కడ పోలేని వాళ్ళు ఖచ్చితంగా రైల్వే స్టేషన్లోనో గుడుల్లోనో వేరేది ఏది లేదు కదా పార్కుల్లోనో ఉండాల్సిందే, నేను కాదంటల్లా. కానీ పేదవాడితో పాటు గంజాయి తాగేవాళ్ళు అంటే వాళ్ళు మనం చూస్తే మనకు అర్థమవుద్ది. పేదోడికి తర్వాత నేను చూసే వీడియోలో కూడా ఒకళ్ళిద్దరు పేదోళ్ళు ఉండొచ్చు, నేను కాదంటల్లా. కానీ పేదవారు అంటే వచ్చేసి అక్కడ ఏరియా అంతా ఎవరెవరో పాడు చేయరు కదా. పేదవారు అంటే డబ్బు లేని వారు వస్తారు, కూర్చుంటారు, పడుకుంటారు, తప్పులేదు. నీట్గా దుప్పటి వేసుకోవచ్చు, నీట్గా పడుకోవచ్చు, కిందనే పడుకోవచ్చు, తప్పులేదు. అక్కడే ఉమ్ములూసి అక్కడే పాసులు పోసి ఆ నీళ్ళంతా పోసి ఆ ఏరియా ఆ చైర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం అసలు ఇంకా అక్కడ స్మెల్ అక్కడ కూర్చోలేమంతే, భయంకరమైన స్మెల్. అక్కడ టికెట్లు ఇచ్చే అధికారులు కూడా అసలు ఏం పట్టించుకోరు, ఏం జరుగుతుంది ఏంటి, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 15 గంట 10 నిమిషాల ముందు వెళ్ళాం స్టేషన్కి. ముందెళ్తే అక్కడ ఒక ఇది ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ చెప్పే పెద్ద బోర్డు, అది చూసి కానీ మనం స్టేషన్ లోపలికి వెళ్ళాం. ఎందుకంటే లోపలికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ తెలిసింది స్టేషన్ ఏదో ఒకటి వేర్ ఇస్ మై ట్రైన్ చూసుకుని వెళ్ళాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ కూర్చున్నాం 10వ ప్లాట్ఫామ్ మీద, సడన్గా వాడు అనౌన్స్మెంట్ ఇచ్చారు అనుకోండి ఒకటో రెండో అని, వెళ్ళాం. కాబట్టి ఈ వెయిటింగ్ ఏరియాలో కూర్చోవాలి. ఈ వెయిటింగ్ ఏరియాలో కూర్చోవాలంటే పగలే వీడియో అంత భయంకరంగా ఉంది పొజిషన్ చూడండి. ఇంకా నైట్ టైం పిల్లలు ఫ్యామిలీతో వెళ్ళే పరిస్థితి ఏంటి, అక్కడ సెక్యూరిటీ కూడా ఎవరు ఉండరు. సో అధికారులు వెంటనే స్పందించి అది ఎందుకు ఉంటుంది, అది ఉండేవాళ్ళు ఎవరు, పేదవాళ్ళకి కానీ డబ్బు లేని వాళ్ళని వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా వాళ్ళందరూ ఉన్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నీట్గా ఉంటే పరిసర ప్రాంతాలు నీట్గా ఉంటే, పరిసరాలు నీట్గా ఉంచుకుంటే, టికెట్లు కొనుక్కొని డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కొని వచ్చిన వాళ్ళకి వెయిట్ చేసే పరిస్థితి. ఇటువైపు ఎక్కువ వస్తారు, అంటే వీళ్ళు ఎక్కువ డిజైనింగ్ అంతా మోడలింగ్ డిజైనింగ్ వెయిటింగ్ రూమ్స్ అన్నీ అటు కొంచెం ముందుకు ఉంటాయి, లేదంటే ఒకటో ప్లాట్ఫామ్ కూడా ఉంటాయి. కానీ ఇటు విజయవాడకి అటెంత ఏరియా ఉందో ఇటింతే ఏరియా ఉంటుంది. సో ఇటు నుంచి వచ్చే జనం కూడా తక్కువ కాదు, భయంకరంగా వస్తారు ఇటు నుంచి కూడా. కానీ అక్కడ 10 చైర్లు ఉంటాయి, సగం రెండు చైర్లు ఇరిగిపోయి ఉంటాయి, మిగతాది ఇట్లా చండాలంగా ఉంటుంది అనమాట. సో దయచేసి అధికారులను కానీ ఎవరినైనా కోరుకునేది ఏంటంటే నీట్గా ఉంటే పరిసర ప్రాంతాలు, టికెట్లు కొనుక్కొని రిజర్వేషన్ తీసుకొని ట్రైన్ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడైనా సరే జనం వెయిట్ చేయాలి కదా, ప్లాట్ఫామ్ చూసుకోవాలి కదా. సో దానికి బాగుండిద్దని రైల్వే స్టేషన్లో ఒక మంచి అట్మాస్ఫియర్ లాగా జనాలకి ఉపయోగపడేలాగా ఉండాలని కోరుకుంటున్నాను.